రైతు సమస్యలపై మువ్వ తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. రైతుల పంటకు యూరియా అనేది ముఖ్యమన్నారు. కానీ ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులకు యూరియా లభించే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన గ్రామాల్లో రైతులు రోడ్డెక్కి మేము ఎరువులు కొనుక్కుంటున్నామన్న కూటమి ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఈ వరికి దాదాపుగా 800 రూపాయలు బలవంతంగా వసూలు చేస్తా ఉన్నారు. ఏ రోజు కూడా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో ఏ రోజు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో రైతుల దగ్గర నుంచి ప్రీమియం కట్టించిన పరిస్థితులు లేవు. కానీ ఈరోజు బలవంతంగా ప్రీమియం కట్టించి ఆ ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని వీళ్ళు ప్రీమియం కడితే వాళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల సంక్షేమం తెలుసుకోవాల్సిన ప్రభుత్వం ఈ విధంగా చేస్తే ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా నిన్న అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఇచ్చారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మందికి అన్నదాత సుఖీభవ వివిధ కారణాలతో కట్ చేశారు. అంటే దాదాపుగా ఎన్నికల ముందు చెప్పిన దాదాపుగా ఏం చెప్పారంటే కేంద్ర ప్రభుత్వంతో మాకు సంబంధం లేకుండా ఎకరానికి 20,000 చొప్పున రైతులకు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బాండ్లు రాసిచ్చారు. పోయిన సంవత్సరం ఎగ్గొట్టేశారు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు ఇచ్చారు. కౌలు రైతులకి ఎందుకు అన్నదాత సుఖీభవ ఎవరు అంటే వచ్చేసారి ఇస్తారట. అంటే అన్ని కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ తో ఏదో మాయ మాటలు చెప్పి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళటం ఎంతవరకు సమంజసం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మేము ఏదైతే ఈ చెప్పిన కార్యక్రమాలు ఉన్నాయో ఈ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం. ఈ రోజే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పామర్ నియోజకవర్గంలో 5 మండలాల్లో కూడా ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇదే కార్యక్రమం ఇంకొక 4-5 రోజులు చూసిన తర్వాత ఇదే కార్యక్రమం కొనసాగితే రోడ్డు మీదకెళ్ళి ఆందోళన రైతులు